దావీదును ఆ పట్టణానికి రాజును చేసినంత గొప్పది. ప్రభువా పాపిని. అందరం మనం కలిసి మనం దేవుని ఆరాధిద్దాం. నేను ఒక్కనే కాదు, నాతో కలిసి ప్రతి ఒక్కరు కూడా. దేవాదీనుడను ప్రభువా పాపిని కరుణించుమా, కృప చూపుమా. నే పాడేదాను తన గీతము. కరుణించుమా, కృప చూపుమా. నే పాడేదాను తన గీతము. దేవాదీనుడను ప్రభువా పాపిని. దేవాదీనుడను ప్రభువా పాపిని. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నివాసంలో ఆరాధిద్దాం.
థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ స్ప్రెడింగ్ యువర్ స్పిరిట్ అరౌండ్ us. అయా నీ యొక్క పరిశుద్ధాత్మను మా చుట్టూరా నీవు నాయన కుమ్మరించినందుకై నీ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి బలం ఏంటో నీవు తెలుసుకోబోతున్నావు. ఆయన సన్నిధిలో ఈ రోజు నిలబడి నీవు ఏది అడిగినా సరే ఆయన నీకు దయచేయువాడిగా ఉన్నాడు. God can give you anything if you ask while standing in his home. ఆయన ఒక నివాసంలో నీవు నిలబడి ఏది అడిగినా సరే ఆయన నీకు దయచేస్తాడు. దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకొనుము. ఎందుకంటే నీ చుట్టూరుగా నా ఆత్మ తిరుగుచూ ఉంటది, నీ మాటల వైపుగా నా చెవులు ఉంటాయి, నీ హృదయం వైపుగా నా కన్నులు ఉంటాయి. నీవు నన్ను ఎలా అయితే, నీవు దేన్నైతే నా సన్నిధిలో ఉండి విత్తుతావో అదే నీవు కోస్తావో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు నీకు ఆయన సన్నిధిని దయచేసి ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఈ రోజు నన్ను నిలబెట్టి ఉన్నాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆనందభరితులుగా ఉన్నాం. అందును బట్టి మనం ఎంతగానో సంతోషిద్దాం. ఆయన సన్నిధిలో దొరికినటువంటి ఆనందము కంటే ఎక్కడ కూడా నీకు ఆనందము దొరకదు. యు కాంట్ ఫైండ్ ఎనీ హ్యాపీనెస్. ఏ ఒక్క సంతోషమును కూడా నీవు పొందుకోలేవు ఆయన సన్నిధిలో దొరికేటువంటి ఆనందానికి తప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుణ్ణి స్మరిద్దాం. ఈరోజు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, అయ్యా ఈ యొక్క 5వ వార్షికోత్సవంలో నాయన ఈ యొక్క హోరేపు టెంపుల్లో తండ్రి, మరి నన్ను మమ్ములనైనా మీరు సమకూర్చినందుకై నీ నామానికి వందనములు దేవా. అయ్యా మరి ఈ సమయమున మేము వినబోచినటువంటి వాక్యమును బట్టి నీ నామానికి వందనములు తండ్రి. నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండి మాతో మాట్లాడించమని, అయ్యా మేము విన్నటువంటి వాక్యమునైనా ఎన్నటికి మర్చిపోకుండా మేము నిలబడుటకు నీ కృపను దయచేయండి. అయ్యా సన్నిధిని పట్ల, దేవాన్ని యొక్క మందిరమును పట్ల, మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులను పట్ల, మందిర యజమానుడి పట్లనైనా మేము తండ్రి మా యొక్క గౌరవమును, మర్యాదను ఎన్నటికి మేము కోల్పోకుండా నీ ఎడల మేము భయము, భక్తి కలిగినటువంటి వారమై నీ సన్నిధిలో నాటబడినటువంటి చెట్లు వల్లే మేము ఫలించుటకు నీ కృపను సహాయము చేయమని వేడుకుంటూ, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి మాకు కావాల్సినటువంటి ఏకాగ్రతలోనైనా మాకు సహాయము చేయండి. నీ వాక్యం వైపుగా మా చెవులను, మా హృదయములను తిప్పుటకై నీ కృపను మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం కూర్చుందాం. దయచేసి మీ చిన్న పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. దేవుని బిడ్డలారా, అందరూ కూడా క్రమముగా ప్రభు సన్నిధిలో కూర్చోవాలని మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన దైవజనులు, మన ఆత్మీయ నాయకులు, పెద్దలు బ్రదర్ సంసోన గారు మన మధ్యలో ఉన్నారు. సేవకులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. సేవకులు లేచి నిలబడి వాక్యాన్ని అందుకుంటుండగా అందరూ చప్పట్లు కొడుచు ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, కూడి వచ్చినటువంటి వారందరినీ చూసినటువంటి ఒకసారి సొలొమోను, ఒకసారి పౌలు గారు, మరొకసారి రాజైనటువంటి సొలొమోను, ఆ తదుపరి సమూయేలు గారు. బైబిల్లో ఒక మాట అంటాడు, కూడి వచ్చిన వాళ్ళందరినీ చూసి మీకు శుభము కలుగును గాక. మళ్ళీ చెప్దాం, మళ్ళీ చెప్దాం. ఆమేన్ చెప్పారు, మళ్ళీ హల్లెలూయా కింద పోయారు. ఏం చెప్తే అదే చెప్పాలి మనం. ఆమేన్ అంటే
శుభము కలుగును గాక అనే మాటకు నేను చెప్తాను. ఆమేన్ అనే మాట కరెక్ట్, హల్లెలూయా అనే మాట కరెక్ట్ కాదు. ఆ మాట కంటే ఒక్కొక్క దానికి ఒక మాట ఉంటుంది కదా, ఒక్కొక్క దానికి ఒక మాట ఉంటుంది. ఆమేన్ అంటే అవును గాక, అవును గాక అంటే ఆమేన్. ఆయన ఏమని పిలిచాడు బైబిల్లో? ఆయన ఏం చెప్పాడు? మీకు శుభము కలుగును గాక అంటే మనం కలగాల వద్దా? కలగాలంటే ఏమనాలి మనం? ఇక్కడ కూడి ఉన్న వారిలో కర్నూలు కావచ్చు, లేకపోతే బోడిదపాడు కావచ్చు, లేదా ఎన్టీఆర్ బిల్డింగులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా నేను చెప్పేటువంటి ఒక దైవజనునిగా, నాకంటే ముందు పెద్దలు, వారు ఆశీర్వాదాలకు కర్తలు, వారు చెప్పినటువంటి మాట ఈ సంఘానికి చెప్తున్నాను. మీకు శుభము కలుగునుగాక. చెప్పట్లా? ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని ఎత్తుకోవడం, లేదు మాట్లాడుకోవడం, వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. మీకు శుభము కలుగునుగాక. ఆ సౌండ్ ఫస్ట్ లోనే ఉంటే ఈ బాధ ఉండదుగా. అంటే ఇది ఎవరికి మహిమ? మళ్ళీ చెప్పండి, ఎవరికి? తెలిసిన వాళ్ళు చెప్పండి, ఎవరికి? ఎవరికి మహిమ కలుగును గాక అని అంటే, శుభము కలుగును గాక అంటే శుభం మనకే. ఆమేన్ అంటే అవును గాక అంటే కూడా మనకే. ఇప్పుడు దేవునికి శుభం కలుగును గాక అని చెప్దాం. దేవునికి శుభం నువ్వు కలుగు చేసేది ఏంటి? ఆయనే ఆల్రెడీ మనకు శుభాలు ఇస్తున్నాడు, దీవెనలు ఇస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఆమేన్ అనే మాటకు ఆమేన్. అది శుభము కలుగును కాకంటే ఆమేన్. దేవునికి స్తోత్రం అంటే హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవా నీకు నమస్కారము. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? కొంతమంది ఏమంటారంటే, అసలు ఆ చర్చిలకు పోతే హల్లెలూయా హల్లెలూయా అని చంపుతారయ్యా, అసలు హల్లెలూయా అనేది కూడా అనకూడదు మనం అనేవాళ్ళు కొందరు ఉన్నారు. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవా నీకు నమస్కారము. మనం దేవునికి పెట్టకపోతే ఎవరికి పెట్టాలి చెప్పండి? మన స్తోత్ర గానాలు, మనము స్తుతించిన, హల్లెలూయా చెప్పిన, అది దేవునికి మహిమ కలగాలి. దేవునికి మహిమ కలగాలి. ఆ మహిమ మనకు దేవుడు ఇవ్వాలి. సరే, మంచిది. ఈ సంఘములో ఇంతవరకు ఇప్పటికి దాదాపు 5వ వార్షికోత్సవం, అవునా? ఈ 5 సంవత్సరాల్లో ఎంతమందిని, అంటే ఏ రీతిగా ఎవరిని కర్తలుగా నిలబెట్టారు? ఒకసారి మీ పాస్టర్ని అడగాలి నేను. ఎవరెవరిని పెద్దలుగా నియమించావు? రా త్వరగా. ఆడవాళ్ళల్లో కానీ మగపిల్లల్లో కానీ, అంటే పెద్దవారు మగవారిలో కానీ స్త్రీలలో కానీ ఎవరిని పెద్దలుగా పెట్టావు? ఇంకా ఏర్పాటు చేయలేదు. పరిచారకులుగానే చేసావు కదా. రైట్, ఇంకో నేను చెప్తా వాళ్ళ సంగతి. కూర్చోలేదు. బైబిల్ తీసుకున్నాం. ఎందుకంటే బైబిల్ అనేటువంటిది మనందరినీ ఆదరించే, జాగ్రత్తగా గమనించాలి క్రీస్తునందు ప్రియులారా, మనందరినీ ఆదరించే సంఖ్యాకాండం బైబిల్ ఉన్నవారు అందరు తీసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు తీసుకోండి, చదువు రాని వాళ్ళు అంటే మనం ఏం చేయలేము. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ, బలిపీఠమును
దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు. ఇప్పుడు నియమింపబడ్డ వాళ్ళు ఉన్నారు కదా అమ్మా, మీరు పరిచారకులుగా అంటే ఇంకా సంఘ పెద్దలను ఏర్పాటు చేసే అంత ఉందో లేదో నాకు తెలియదు. వారిని ఏర్పాటు చేసినప్పుడు సంఘ పెద్దలు కానివ్వండి, ఇటు పరిచారకులు కానివ్వండి, మిమ్మును ఒక పెద్దలుగా నియమింపబడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అంటే, అమ్మా లైన్లో కూర్చోండి అందరూ అని చెప్తారు. నియమింపబడినోడు చెప్తారా చెప్పరా? చెప్తారా? ఒకటి. ఇంకా ఇంకెవరు? నువ్వు తర్వాత సమాధానమ్మా చేయత్తమ్మా. ఎక్కడున్నావు? చీకట్లో రాలేదా? ఇంకా మూడో మనిషి ఎవరు? వాళ్ళు కూడా ఇంకా రాలేదా? అట్లా లేటుకు రావాలంటే ఇంకా పాస్టర్లు ముందు రావాలి, వాళ్ళు తర్వాత రావాలి. నో ప్రాబ్లం, మంచిది, సంతోషం. అట్లానే ఉన్నాం మందిరం అంటే. అందరూ ముందు వచ్చి తర్వాత పాస్టర్ గారు రావాలి. మీ పాస్టర్ వచ్చేసరికి కూడా మీరు ముందు ఉండాలి. ఎవరైతే నియమింపబడ్డారో వారు ముందు ఉండాలి. సరేనా? వాడికి ఒక బాటిల్ తెచ్చి కేక పెట్టు, ఇంకా వాడికి వదిలేస్తే వాడి చూసుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే దైవ సేవకుడు ఇక్కడికి రాకమునిపే ముందు పరిచారకులు, రెండవది ఏర్పాటు చేయబడినటువంటి వారు. వారిని ఏమంటారంటే గోత్రకర్తలు. గోత్రకర్తలు అంటే ఇప్పుడు ఆ కాలం, ఆనాటి కాలానికి సంబంధించినది కాదు. ఇప్పుడు ఎవరున్నారు? ఏర్పాటు చేయబడిన సంఘ పెద్దలు. వారిని ఆనాడేమని పిలిచేవాళ్ళంటే గోత్రకర్తలు అని అర్థం. వాళ్ళు దైవ సేవకుడు అంటే నేను వచ్చే తర్వాత అనుకోండి. ముందు మీ దైవ సేవకుడు వచ్చేటప్పుడు ఈ రోజున మీరేం చేశారు చెప్పండి నాకు. ఈ రోజు మీరేం చేశారు? నాకు ఆన్సర్ కావాలి మీ నుండి. సమాధానమ్మ కావచ్చు, లేకపోతే దీవెనమ్మ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఏం చేశారు? అమ్మా మొత్తం ఆయనకేనా? మొత్తం ఆయనకా? మరి అది ఆయనకు సంబంధం లేదు. చెప్పండి ఏం చేశారు? ఏదైనా ఆయన కోసం చేసింది ఏదైనా ఉంటే చెప్పాలి. మీరు చర్చి ప్రతిష్ఠ అనుకున్నాం, మీకు ఒక వారమో 2 వారాల ముందు చెప్పుకుంటాడుగా. చెప్పారు కాబట్టి ఈ రోజున ఈ సిద్ధపాటు కలిగింది. ఈ సిద్ధపాటు కలిగినప్పుడు మీరు ఏం చేశారు? వాక్యంలోనికి వెళ్దాం. విన్న తర్వాత లాస్ట్లో మీకు చెప్పేసి నేను తర్వాత బయలుదేరుతాను. ఓకే? ఎందుకంటే నేను ఎప్పుడు వారం వాడు ఉండేవాడిని కాదుగా. ఏదన్నా వచ్చిందంటే ఇక నన్ను తిట్టి ఆడిపోసుకుంటాను నేను పోయిన తర్వాత. అట్లా ఎప్పటికీ అనుకోబాకండి. ఎందుకంటే మొదట సంఘం అనేటువంటిది లేనప్పుడు 3, 7, 5, 6, 7 స్టార్ట్ అయింది సంఘం. అప్పుడు మీ ముఖాలు ఎవరికి నాకు తెలియదు. నేనేదో మీటింగ్కి వస్తున్నాను, వాక్యం చెప్తున్నాను. నా బాధ్యత ఎంతవరకు అంటే వాక్యం చెప్తున్నాను, వెళ్ళిపోతున్నాను. అవునా? ఎందుకని? నాకు అనేక ఆలోచనలు ఉన్నాయి. ఎన్నో స్థలాల్లో, ఎన్నో ప్రాంతాల్లో స్వార్థ చేయాలి, ఎన్నో ప్రాంతాల్లో మందిరాలు నిర్మించాలి, ఎంతో మంది సేవకులను ఏర్పాటు చేయాలి. నేను ఒక రోజు ఇంట్లో ఉన్నాను అని అంటే నేను పడుకునేది 1 గంట 2 గంటలు. తర్వాత మొత్తము నా ప్రార్థన కానీ, దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కానీ, నేను అడిగేది కానీ, మాకు
సంఘాలు కావాలి ప్రభువా, సేవకులు కావాలి ప్రభువా. వారందరూ ఒక చోట కూడి నిన్ను స్తుతించినప్పుడు మా హర్షధ్వనాలు మీరు వింటారు ప్రభువా అని నిరంతరం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు అనుకోవచ్చు ఆయనకేం దర్జాగా ఉన్నాడు అని మీరు అనుకుంటారు. ఎస్, నేను దేవుని బిడ్డను కాబట్టి దర్జాగానే ఉంటాను. నేను చాలా సరదాగా ఉంటా, చాలా చక్కగా అన్ని విషయాల్లో ఉంటాం, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మళ్ళీ ఏ టయానికి ఏది అవసరమో దాన్ని సమకూర్చేస్తుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ టయానికి ఏదో, నేనేదో మట్టి కొట్టుకొని ముఖానికి అంతా మట్టి కొట్టుకొని మీ గంపడు అమ్మా నేను చాలా చాలా కష్టపడుతున్నానమ్మా, సేవకులంటే ఏమనుకున్నావమ్మా అనే పాస్టర్లో నేను ఉన్నాను. అర్థమైందా? అలా నేను ఉన్నాను. నేను ఎప్పుడు సరదాగానే ఉంటాను. ఎందుకని నా దేవుడు సైన్యములకు అధిపతి. ఆమేన్. ఆయన కుమారుడనైన నేను ఎవరు? ನಾನು ಯಾರು పిలిచితరే నన్ను? దేవాది దేవుడు. అందుకే ఆయన గురించి ఒక పాట రాసుకున్నాను నేను. రాజులకు రాజా యేసు రాజా, దేవతలకు దేవుడా యెహోవా దేవుడా, దేవతలకు దేవుడా యెహోవా దేవుడా, రాజులకు రాజా రాజా యేసు రాజా, దేవతలకు దేవుడా యెహోవా దేవుడా, దేవతలకు దేవుడా యెహోవా దేవుడా. నీవు నన్ను సృష్టించావు, నేను సృష్టినయ్యాను, నీవు బలపడున్నది, నేను భక్తి మాత్రము. నీవు నన్ను సృష్టించావు, నేను సృష్టినయ్యాను, నీవు బలపడున్నది, నేను భక్తి మాత్రము. మధురకుండగా వాడుమా ఈ మాత్రము, మధురకుండగా వాడుమా, మధురకుండగా వాడుమా ఈ మాత్రము, మధురకుండగా వాడుమా. రాజులకు రాజా రాజా యేసు రాజా, దేవతలకు దేవుడా యెహోవా దేవుడా, దేవతలకు దేవుడా యెహోవా దేవుడా. నీవు మంచి కావాలి, నేను గొప్పవిల్లను, నీ ప్రేమతో నన్ను కాచుకున్నావు. నీవు మంచి కావాలి, నేను గొప్పవిల్లను, నీ ప్రేమతో
నేను నమ్ముకున్న దేవుడు, లేక నన్ను పిలిచిన దేవుడు, లేదా క్రైస్తవ లోకానికి దేవుడైన వాడు అందరు లాంటి వాడు కాదు. అందరూ మాకు ఏమిస్తావు అని అడుగుతారు. యేసు ప్రభు అంటాడు, ఏం కావాలి అంటాడు. ఆమేన్. ఎవరు అడుగుతారు ఆ మాట భూలోకంలో? చెప్పండి, ఎవరు అడుగుతారు? అప్పుడప్పుడు మా ఇంట్లో నేను వింటూ ఉంటాను ఈ మాట. మా ఇంట్లో, నాన్న ఓవెన్ ఏం కావాలి నాన్న ఈరోజు అని అడుగుద్ది. తినడానికి ఏం కావాలి నాన్న అంటే అడిగేది ఎవరు? అమ్మ. అవునా? అమ్మ అడుగుద్దా? పోనీ తింటావా నాన్న అని అడుగుతారా? మరి పోనీ మీ ఇళ్ళలో కొడుకుల్ని కానీ కూతుర్లను కానీ, తిన్నా అన్నా నాకు ఆకలి కావట్లేదు, ఒరే టైం అయిపోతుందిరా, కొంచెం తినరా, కొంచెం తినరా అంటారా? అందా సాగు తింటే తిను, లేకపోతే లేదు. ఏడుతో పెద్ద హోమైపోయింది. రోజు ఉంటే ఉన్నాడు, పోతే కూడా తలుపు తీసి బయట వినండి అని అంటారా? అన్నారుగా. ఎంత ప్రేమనో చూపిస్తారు, ఎంతో ప్రేమను చూపిస్తారు. ఎందుకని? నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి 9 నెలలు అయిన తర్వాత ఆయనను డెలివరీ అప్పుడు ఎన్నో కష్టాలు పడి ఆ బాధలతో కేకలు వేసి ప్రసవ వేదన. ఆ రోజు దేవుడు ఏదైతే ఏదేను వనములో అవ్వమ్మతో చెప్పాడో, నీవు ప్రసవ వేదనతో పిల్లలను కన్నువు, అది ఇప్పటికి ఉందా లేదా అమ్మా? కొంతమంది వేదన పడకుండా ఆపరేషన్ చేసేస్తే పేడ వదిలిపోద్దిగా కదా. ఆపరేషన్ చేసేస్తే పేడ వదిలిపోద్దట.
అంటే ఆపరేషన్ చేసిన తర్వాత దేవుడిచ్చిన శరీరాన్ని కోసాడు అనుకో డాక్టర్ గారు, ఎప్పటికైనా ప్రమాదమే తెలుసా. ఇప్పుడు దేవుడు పెట్టాడు ఈ శరీరాన్ని, దీనికి కోత పడింది, ఎప్పటికైనా దానికి మళ్ళీ ఏదో ఒకటి కెలకేస్తుందా కేదా. ఇది మానవుడు చేసిన ఆపరేషన్, అది దేవుడు నిర్మించిన శరీరం. కాబట్టి దేవుడు నిర్మించిన శరీరాన్ని మానవుడు కోస్తే దానికి కరెక్ట్ న్యాయం చేయలేడు. అందుకోసం అనేది ఎప్పటికైనా ఏదో ఒక రకంగా అమ్మో కడుపులో వస్తుంది, ఏం తిన్నావే, కడుపులో వస్తే ఏం తిన్నావే అంటే అర్థం ఏంటి? అంటే ఏదో తినుంటుంది, లోపల సీంపట్టు ఉంటుంది. మరి యేసు ప్రభు చిన్న పిల్లోడు అప్పటి నుంచి పుట్టించి పెరిగించి పెద్ద చేసి ఆపరేషన్ జరగనంత వరకు ఏమి తిన్నా అందులో ఏమి లేదే, ఉందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆపరేషన్? అది డేంజర్. అయితే బిడ్డను తల్లి ఏం కావాలి నాన్న, కొంతమంది అంటే ఒక కొడుకున్నాడు అనుకోండి, ఒక కొడుకు మీద కాస్త ప్రేమ ఎక్కువ మా పాస్టర్ అమ్మకి. నాన్న ఈరోజు ఏం చేయమంటావు నాన్న అని అంటే, మా బాబు కోరుకునేది ఏంటో తెలుసా, చికెన్ పకోడీ చేయి మమ్మీ అంటారు. ఏదో ఒకటి కోరుకోవచ్చు కదా, ఈరోజు బిర్యానీ చేసేసాయి, లేకపోతే ఇంకేదన్నా చెయ్యి, ఇంకేదన్నా మంచి మంచి లేదు. రోజు ఒకటే అడుగుతాడు, వాళ్ళమ్మకి ఎంత ఇష్టమో. అబ్బా తేలికడికి ఎత్తాను నా కొడుకని. నేనైతే అక్కడ ఏం తింటావండి అని ఆలోచించుకొని చెప్తాను, ఆలోచించుకొని చెప్తాను. అడుగుతుంటే ఆలోచించుకొని ఏమంటావు ఏంటి అని చెప్తాను అన్నాను కదా. కొంచెం ఆగు, మళ్ళీ కొంచెం సేపున్న తర్వాత ఇంక ఏమిక కంగారు ఎక్కువైపోతుంది. ఏమడుగుతాడు 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 అని. తీరా వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్టం పప్పు చారు అన్నం చెయ్యి అని అంట. దీనికి ఇంతసేపు ఆలోచించావా? ప్రేమ. మనల్ని ప్రేమించి అందరూ దేవుళ్ళు దేవతలు అనబడిన వారు అడిగితే మీరు నాకేమిస్తారా, ఎవరిలోనికో ఒకళ్ళలోనికి వస్తుంది. నేను పోలేరమ్మని, అంకాలమ్మని, సుంకులమ్మని, మొత్తలమ్మని, మారెమ్మని, మసమ్మని, అమ్మా నీకేం కావాలమ్మా, నరబలి. నరబలి నరబలి ఏం చేసుకుంటావు? నీ దినం చేయ నరబలి అది ఏం చేసుకుంటుంది? మనుషుడు చావాలా? దాని గురించి మనిషి చావాలా? మనిషిని పుట్టించింది ఎవరు? పరిశుద్ధుడు, దేవాది దేవుడు, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను తన చేతులతో నిర్మించిన వాడు. ఆయనేమో నీవు భూలోకంలో బ్రతకాలని ఆయన తయారు చేస్తే ఇదేమో నరబలి కోడుద్దా? యేసు ప్రభు అంటున్నాడు, నీకేం కావాలి? ఏమి కావాలనో కోరుకో, ఇకనైనా మేలుకో. ఇకనైనా ఏం కావాలంటే అది ఇచ్చేస్తా, నీకేమి కావాలన్నా ఇస్తా. అయ్యా మీరు అనుకోవచ్చు, మాకు ఇంతవరకు ఏమి ఇలేదు కదయ్యా ఆయన. ఏమెందుకు ఇస్తాడు? మనం అడిగేదే మామూలు అడుగుతామా? వజ్రాలు వైడూర్యాలు, ఇల్లు వాకిలి. ఇల్లు అడిగే అంతటి అర్హత మనకుందా? చెప్తాం, నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకేం న్యాయం జరగలేదు అని ఆయన మీద ఒక పొల్ల వేసేస్తారు. యోబు భక్తుడికి శరీరం అంతా పాడైపోయింది. ఆయన భార్య వచ్చింది, యోబు భక్తుడిని కొంచెము ఇబ్బంది పెట్టింది. ఈ విషయం మీకు తెలుసు కదా. ఏమని ఇబ్బంది పెట్టింది? చెప్పాలి చెప్పాలి, ఈయన కాదు. ఇప్పుడు సంఘంలో ఉన్నారు కదా, వింటుంటాం కదా, ఏదో ఒకటి మీకు తెలిసిన వాక్యం తెలియదు, మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాం? ఉన్న బైబిలే చెప్తాం. ఏమడుగుతుంది దేవుని? యోబు భార్య ఏమంటుంది? దేవుని దూషించి మరణము కమ్ము. ఓ మంచి సలహా ఇస్తుంది అక్క కదా. దేవుని దూషించి సావరాదా, ఈ రోగం ఎందుకు, నీ బతుకు నువ్వు అని అంటుంది. యోబు ఏమన్నాడు?
మా మూర్ఖుల రాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. దేవుడు అన్ని ఇచ్చినప్పుడు అనుభవించలేదా? అనుభవించాను. ఇప్పుడు ఈ కష్టం పెట్టాడు ఎందుకు? నన్ను పరీక్షించు నిమిత్తమై. నేను టక్కన ఒక 1000 గొర్రెలు కావాలి, 2000 ఒంటెలు కావాలి, 4000 ఆవులు కావాలి, పాడావులు 100 కావాలి, పెరుగు ఉదయం సాయంత్రం జరుపుకోవాలి అని అంటే ఇచ్చేస్తే నువ్వు మాటింటావా దేవునికి? అందుకని అడగగా 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 ఒక ఆమె అంటది, అయ్యా 8 సంవత్సరాలు అడిగాను అయ్యా దేవుణ్ణి. ఏమని అడిగావమ్మా? సంతానం ఏమని 8 సంవత్సరాలు అడిగాను అయ్యా. అమ్మ భార్య భర్తలు ఇద్దరు కలిసి అడిగారా? మా భర్త ప్రార్థనకు రాడయ్యా. ఏం చేస్తుంటాడమ్మా? ఏముంది, పొద్దాక రోడ్ల మీద తిరుగుతాడు, పొద్దాక రోడ్ల మీద తిరుగుతాడు. ఎవడో ఒకడు సాయంత్రానికి అన్ని మోపిస్తాడు. ఇక ఇంటికి వచ్చేసరికి మనిషి కాడయ్యా. ఇన్ని దాగినోడు మనిషి కాడ. పీపాలు దాగినోడికి నిశా ఎక్కట్లేదు అంటుంటే ఇన్ని దాగినోడు వాడు మూతికి రాసుకుంటాడు. ఎందుకంటే పిల్లలు ఇంట్లో భయపడాలి. ఏం పని చేయవు, పనికి మానోడ గాలోడ దూలోడ అని తిట్టుద్దని ఆ ఒక్క మాట అనిపించుకోకుండా తాగున్నాడు కదా అని కొట్టాడేమోనని భయంతో ఆ ఒక్కల వేషం వేస్తాడు. నీ భర్త చూడపోతేనేమో నీ ఇంటిలో ఇలా ఉన్నాడు, నీవు చూడపోతేనేమో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. నీ భర్త మాటకు విలువిచ్చి ఇల్లు ఇవ్వాలా, సంతానం ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా, వజ్రాలు ఇవ్వాలా, లేక నీ ప్రార్థనను అంగీకరించి నేను ఇవ్వాలా? నీ ప్రార్థన అంగీకరించి నేను ఇచ్చాను అనుకోండి, ఇచ్చాను. పోనీ నీ భర్తని ఖర్చు పెట్టి సారాయి తాగడానికి గ్యారంటీ ఏంటి? అవి ఖర్చు పెట్టి బ్రాండీలు తాగడానికి ఆలోచన ఏంటి? తాగడానికి గ్యారంటీ ఉందా? నీకు వస్తే నాకు వచ్చినట్టుగా ఉంటాడు కదా. అప్పుడు ఏమే ఓమే అనేవాడు కూడా పేరు పెట్టి పిలుస్తాడు. అప్పుడు మరి నేను కొంచెం అట్లా బయట దాకా పోయేస్తా, వచ్చినాయి అనుకో, ఒక 1000 రూపాయలు ఎక్కువ వద్దులే, ఎందుకంటే కోట్లు వచ్చినాయి కదా. 1000 రూపాయలు ఎక్కువ. 1000 రూపాయలు అంటే ఆడికి కింద మీద 10 మందికి దాక్కుని రావచ్చు వాడు. ఇలాంటి ఉద్దేశం కలిగి తానున్నాడు, నువ్వేమో భక్తిగా ఉన్నావు. నేను ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మని సొమ్ము నాశనమైపోతే నీ కుటుంబానికి ఇస్తే అని ఎన్నేళ్ళు నువ్వు పోయి అడిగినా కానీ నీకు ఇవ్వడు. అప్పుడు నీవు నీ భర్త ఇద్దరు ఎప్పుడైనా చూసారా? మీలో ప్రభువు నమ్మక ముందు తిరుపతికి పోయిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? 1 2 3 4 ఇంకా అంతేనా? 4. ఒక్కడివే పోయావా? ఒక్కడివే పోయావా? అమ్మా నువ్వు చేసింది నేనమ్మా. నువ్వు ఒక్కదానివే. ఎందుకు మీ ఆయన రాలేదా? అంటే సరే, తమ్ముడు నువ్వు పోయావు, ఇద్దరు గుండు కొడుచుకున్నారా? ఒక్కళ్ళేనా? నేను అప్పుడే అడిగేది, అడుగుతున్నానా? ఇప్పుడు నేను ఈ మాట చెప్పానంటే మీరు పొద్దున్నే తిరణాలకు పోయేస్తారు. నేను ఎందుకు చెప్తా? నమ్మకం ముందు మాట చెప్తున్నా. భార్య భర్తలు ఇద్దరు పోతే ఇద్దరు గుండ్లు బస్సులో కూర్చున్నప్పుడు ఎంత బాగుంటాయి. అవునా? ఒకసారి బస్సు యాక్సిడెంట్ అయింది. అది అటు చిలకలూరుపేట మీదుగా, తిరుపతి నుంచి అటు తిరిగి వస్తుంది చిలకలూరుపేట మీదుగా. ఆడు నిద్రపోతున్నాడు, ఏమో సంగతో పాపం చింత చెట్టు గుద్దేసినాడు. ముందున్న వాళ్ళందరేమో ఒక 7-8 మంది చనిపోయారు. బస్సులో ఒక్కడు లేడు గుండు చేపించుకున్నాడు. అందరూ గుండ్లే. ఆ గుద్దుకున్నప్పుడు ముందొచ్చి కొట్టుకొని సీట్లో రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్లు కొట్టుకొని మూతి ఒక్కళ్ళకి ఇంతలా ఉన్న వాసింది. గుండు పగిలిపోయింది, పళ్ళు ఇరిగిపోయినాయి, కడతలకు తగిలినాయి, ఎక్కడ పడితే అక్కడ గాయాలు భయంకరంగా. వాళ్ళని తీసి పక్కన కూర్చోబెడతా ఉంటే అప్పటికే వాసిపోయింది మూతులన్నీ. వచ్చి పక్కన కూర్చోబెడితే వాళ్ళు ఎట్టుంటారు, ఏదేమో గుండు ఎడదు మూతి ముందుకు సాగిన. మనం నవ్వడం కాదు, అంటే ఆ టయానికి ఆ వికారాలను చూసేసరికి ఆకారాలు లేవు వాళ్ళ దగ్గర. గుండు ఆకారం ఉంటుందా? ఎవరికైనా పళ్ళు ఎత్తాడు ఒక గుండు చేయండి, ఎట్లుంటుందో చూద్దాం. పళ్ళు ఎత్తుకుంటాయి అట్లా.
మూతి కూడా ఎత్తుకునే ఉంటుంది. ఇంకా పళ్ళు ఎత్తుకున్న వాళ్ళకు మూతి కూడా ఎత్తుకునే ఉంటుంది. అమ్మ మీరు ఎవరన్నా ఉంటే మిమ్మల్ని కాదు, నేను మాట సామెత చెప్తాను. రెండు ఎత్తుకునే ఉంటాయి. పళ్ళు ఉంటే మూతి కూడా ఎత్తునే అవుతుంది. పళ్ళ మిట్టు వస్తుంది కానీ పళ్ళ లోపలికి మూతి ఎత్తబోదు. వాళ్ళ గుండు చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆ టైపులో చూసే నేను అక్కడ ఎప్పుడు. అప్పుడు నాకు 18 సంవత్సరాల వయసు. అలాగే ఇద్దరు కలిసి తిరుపతికి పోతారు, ఇద్దరు కలిసి భద్రాచలం పోతారు, ఇద్దరు కలిసి శ్రీశైలం పోతారు, ఇద్దరు కలిసి ఇంకా మహానందికి పోతారు. ఎక్కడెక్కడ ఒప్పుకుంటే, ఎక్కడ మొక్కుబడి చేసుకుంటే అక్కడికి మొగుడు పిల్లలు ఇద్దరు ముడుపులు కట్టుకొని ఆ 3 రోజులు, ఆ 4 రోజులు, ఆ 40 రోజులు మడి కట్టుకొని ఏమీ తాగకుండా, ఏమీ నీసు తినకుండా, మటను చికెన్లు ఇట్లాంటివి తినకుండా పవిత్రంగా పోయి ఇద్దరు గుండు కొట్టించుకొని జల్సాగా వస్తారే. చర్చికి ఎందుకు రాలేరు భార్య భర్త? ఈయన రక్షించే దేవుడు, అక్కడ రక్షణ లేని వారు, వారికి రక్షణ లేదు, పోయిన వాళ్లకు రక్షణ లేదు. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, నేను దరిదాపు 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడికి నాకు తెలీదా ఇంకా నేను ఎట్లా ఉన్నానో ఆ రోజుల్లో. అయ్యప్ప మాల తీసేది భయం, తీస్తే భయం అయిపోయింది. ఇంకా ఒక 20 రోజులు ఉంటే బాగుండు అనుకుంటుంది మా అమ్మ. ఎందుకని? 4 సార్లు శేషాలు ఇంట్లోకి వస్తాయి. ఇంకొక 20 రోజులు ఉంటే బాగుండు, హాయిగా ఉంటుంది అయ్యా ఇంట్లో. బయట హాయిగా ఉంటుంది, ఇంట్లో హాయిగా ఉంటుంది. బయట తగాదు ఇంట్లోకి వస్తాయి కదా. ఇవన్నీ లేకుండా ఉంటాయని సంతోషపడేది మా అమ్మ. 40 రోజులు వేసుకుంటుంటే, అయ్యా బట్టలు కుట్టియాలా, టవల్ తేవాలా, ఏమేం కావాలో చెప్పయ్యా అని అంటారు. ఎందుకు అడుగుతున్నావు నన్ను? ఏం లేదు నాయన, నువ్వు ఒప్పుకున్నావు కదమ్మా, నీకోసం అమ్మా, నా కోసం కాదమ్మా. నువ్వు నేను తాకుండా ఉంటే గొడవలు లేకుండా ఉంటాయి. ఇది పద్ధతి. మనోళ్ళు కూడా కొంతమంది కొన్ని రోజులు మా చర్చికి ఒకడు వచ్చేవాడు దానేలని. మీ దగ్గర కూడా ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఉంటాడు, ఆఫ్ షర్ట్ వేసుకొని బక్కగా ఉంటాడు, బాగా ఇంతలా ఉన్నాడు. ఆ ఏసుమాల అని ఒకటి బ్లూ కండ వేసుకొని వచ్చాడు నా దగ్గరికి. ఫస్ట్లో బ్లూ కండ వేసుకొని వచ్చాడు. ఏనా ఏంటయ్యా ఇది? ఏసుమాల సార్ అన్నాడు. ఏసు కూడా మాలుందా? ఏసు కూడా మాలుందా? అవును, కొత్తగా కనిపెట్టారు. ఓహో, కొత్తగా కనిపెట్టారా? ఏ దేశం నుంచి నాయన అన్నా. మన ఆంధ్రదేశము, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అందరూ. ఏసుమాలంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి, మీరు వింటానన్నాడు. వైట్ షర్టు, వైట్ ప్యాంట్ వేసుకొని దేవుని సన్నిధిలో జీవితకాలం. అంటే మీరు పనులు చేసుకునే వాళ్ళు పనికి కూడా వైట్ ప్యాంట్ వేసుకొని పోతే ఉతుక్కోలేదు, పనికి కూడా వైట్ షర్ట్ వేసుకొని పోతే ఉతుక్కోలేదు. కనీసం ఆదివారం రోజైనా వైట్ షర్టు, వైట్ ప్యాంట్ వేసుకొని రండి ఆయన. అదే యేసు ప్రభు వారి మాల. అందుకంటాడు ఆయన, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, లేదు ఎల్లవేళలా ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించును. ఎన్నో రకాలుగా ప్రభు బైబిల్లో చెప్పాడు. ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ మాట్లాడుకున్న మాటలో 7వ వాక్యంలో 7వ వచనములో మనం చదువుకున్నటువంటి మాట, మొదట మోషేతో దేవుడు మాట్లాడాడు. మొట్టమొదట ఎవరైనా చర్చి కట్టడానికి పరుగులెత్తరు. ఎందుకని? దేవుని యొక్క మహా ప్రసన్నత వారి మీద ఉంటే, దేవుడు ఆజ్ఞాపిస్తే, నాయనా నువ్వు నా సేవ చెయ్యి అని దేవుడు గాని, లేక దేవుని తరపున దేవుని ప్రతినిధులైన సేవకులు గాని వాళ్ళు చెప్తే, నువ్వు అప్పుడు దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించాలి. అప్పుడు దేవుని సేవకుల ద్వారా గాని, దేవుని వాక్యము ద్వారా గాని,
లేక దేవుడు తన స్వరముతో గాని నీతో మాట్లాడతాడు. ఏదైతే దైవ సేవకులతో విన్నామో అదే మాట బైబిల్లో నుండి మాట్లాడతాడు. అదే మాట దైవ సేవకులతో మాట్లాడతాడు. అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరముతో మాట్లాడతాడు. అప్పుడు మనము సంఘము కట్టాలి, లేదా మందిరం కట్టాలి. మందిరం కట్టి సేవ చేసే విధానం ఉంటేనేమో సేవ చేయాలి, లేదా సంఘములో ఒక కర్తగా, ఒక గోత్రకర్తగా ఉండే కృపనిస్తే అలాగే ఉండాలి. 4 రోజులు సంఘములో ఉండి బైబిల్ పట్టుకొని నేను సేవకుండా అయిపోదాం, ఆ పాస్టర్ గారు తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ చేసుకొని తిరుగుతున్నాడు, నేను కూడా బైబిల్ పట్టుకుంటే తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ తగిలించుకోవచ్చు. 4 గ్రామాలకు, 4 ఊర్లకు, లేకపోతే 4 ఇళ్లకు పోయామనుకో, ప్రార్థన చేస్తే 400 ఇస్తారనుకో, 400 నేను ఎప్పుడు సంపాదించాలి? ఈ ప్లాన్ తో సేవ చేయొద్దు. దేవుని ప్రణాళికతో సేవ చేయాలి. దేవుని ప్రణాళిక నీతో ఉంది అంటే ఆయన తప్పనిసరిగా మాట్లాడతాడు. ఇప్పుడు మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మోషే, మందిరమును నిలువబెట్టు. అది మనకు అక్కడ వ్రాయబడలేదు, ముందు రాశాడు. 24, 25, 26 వచనాల్లో రాశాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని, చప్పట్లు కొడతాం గట్టిగా, ఆమేన్, ఇంకా గట్టిగా, హల్లెలూయా, మరోసారి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో చెప్పబడినటువంటి మాటలు ఇప్పుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, సమాధానము కలుగునుగాక, ఇవన్నీ చెప్పి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని మోషేతో చెప్పాడు. మోషే చేసిన పని ఏంటో తెలుసా? మందిరము కట్టడానికి ప్రయత్నము చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ మందిరము కట్టబడేటప్పటికీ అనేక మంది బిడ్డలు ఆ మందిరము కట్టడము వారికి ఇష్టమైనది. వారందరూ వచ్చి మోషే గారితో జాయిన్ అయిపోయారు. మోషే గారి మాట వింటున్నారు, మోషే గారి మాట ప్రకారంగా నడుచుకుంటున్నారు, మోషే గారి మాట శిరస వహిస్తున్నారు, మోషే గారి మాటకు విలువనిస్తున్నారు. ఒక మాట చెప్పాడు అనుకోండి, అంతే చేసేయాలి. ఎవరైనా సరే ఒక మాట చెప్పాడు అంటే మోషే గారు ఆ పెద్ద మనిషిగా ఉన్నాయనో, లేకపోతే ఆయన్ని వెంబడించి ఆయనో, లేకపోతే ఆయన మాటకు విధేయుడైన ఆయనతో ఒక మాట మోషే ఇలా చూసి, మోషే అయ్యా ఆ పెద్దని నువ్వు ఇలా నేను చెప్తున్నాను, ఈ పని నువ్వు చెయ్యి అని అంటే ఇక మళ్ళీ మారు మాట ఉండదు. ఎందుకు? మనోళ్ళు ఎవరన్నా అన్నారు అనుకోండి, ఫోన్ చేసి పిలిచాడు అనుకోండి ఎవరన్నా కుర్రాళ్ళు, ఎందుకయ్యా అని అంటారా? అనరా? ఇదిగో పరిగెత్తుకుంటూ వస్తున్నాను అంటారా? అబ్రహాం ఏమన్నాడు? అబ్రహామా అని పిలవగా దేవుడు పిలిచాడా? దేవుడు ఎట్లా పిలిచాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత పిలిచాడు చెప్పాలి? 13 years, 13 సంవత్సరాల తర్వాత పిలిచాడు. 13 సంవత్సరాల తర్వాత పిలిస్తే, అబ్రహామును పిలిస్తే దేవుడు అబ్రహామా అని పిలిస్తే, చిత్తము ప్రభువా, చెప్పలు కొట్టాలి గట్టిగా, ఆమేన్. మెలకువ రావాలి, మనకే నిద్రపోయే వాళ్ళందరూ మేల్కోవాలి. చిత్తము ప్రభువా అని అన్నాడు. దైవ సేవకుడు ఎవరికైనా ఫోన్ చేసి నాయనా నువ్వు చర్చి దగ్గరికి రా అని అంటే, ఎందుకు ఇప్పుడే రావాలన్నా, ఇంకా సేపు ఆగి రావాలన్నా, ఇప్పుడు నేను అర్జెంట్ పనిలో ఉన్నా, నీ పని ఆడు వదిలేవా? అదే సేవకుడు పిలిస్తే నువ్వు పని ఉంట చెప్పావు. దేవుడు పిలిచాడు,
పని చేసేవాడు గొడ్డలు తీసుకొని కర్ర కొట్టేవాడు కొట్టేటంటే బోర్లకు పడి చచ్చిపోతాడు. నేను కాసేపు ఈ కట్టెలు నరికి వస్తానయ్యా అంటే ఒప్పుకుంటాడా? బస్సులో పోయేవాడు సీట్లో కూర్చున్నాడు, కూర్చున్నట్టే అక్కడ దాకా బాగానే ఉన్నాడు. ఒకసారి ఆత్మకూరు బస్సులో వెళ్తా ఉంటే కండక్టర్ ప్రక్కనే కూర్చున్నాడు ఒక ఆయన. అయ్యా నువ్వు వెనకపోయి కూర్చోపోయా, నా పక్కన ఎందుకు, నాకు చెయ్యాడదు కాలు ఆడదు రాసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలని ఏంటంటే సీట్ లేదు సార్ ఇడే కూర్చుంటాను అన్నాడు. సరే కూర్చోలే అని అన్నాడు. నేను లేవాలి పోవాలి మళ్ళీ టికెట్లు కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకని నువ్వు ఆ చివరి కూర్చొని నేను ఇటు కూర్చుంటాను అన్నాడు కండక్టర్. ఈ చివరినేమో కండక్టర్ కూర్చున్నాడు, ఆ చివరేమో అర్థం అనుకున్నాడు, ఈయన కూర్చున్నాడు. ఆత్మకూరు పోయిన తర్వాత ఏమయ్యో ఆత్మకూరు వచ్చిందిలే అని అంటే లేవలేదు. ఆత్మకూరు పోయేసరికి చనిపోయాడు ఆయన. నా కళ్ళ ముందు జరిగిన మాట ఇది. ఆ కండక్టర్ అంటాడు, నా మీదకేం వచ్చి పడుద్దో, నా మీదకేం వచ్చి పడుద్దో, నీ మీదకి ఎందుకు వస్తుందయ్యా? అది తన నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకేం తెలుసు? దేవుడు పిలిచాడు, నువ్వెందుకు భయపడుతున్నావు అని అన్నా. ఎవరో కానీ ధైర్యం చెప్తున్నావయ్యా, నువ్వు ఉండయ్యా కాసేపు పోలీసులు వస్తే నాకు భయం పడుతుంది అని అన్నాడు. నేనున్నా. పోలీసులు పిలిపించారు. ఆ బస్టాండ్లో ఆర్టీసీ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు, శవాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఏమయ్యా ఏం జరిగిందయ్యా? ఎక్కాడు, ఇక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు లేపితే లేవట్లేదు, హార్ట్ అటాక్ అయిపోయింది, వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది. తీసుకుని వెళ్ళిపోయారు, హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళు ఎవరో వచ్చారు తీసుకుని పోయేది అంతే. ఆయన భయపడ్డాడు పాపం, నా మీదకేమన్నా కేసు వస్తుందేమోనని. ఎప్పుడు పిలిస్తే, ఏ సమయంలో పిలిస్తే, ఏ సమయంలో నిన్ను రమ్మంటే నీవు మళ్ళీ నాకు పని ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా పిలుస్తాడు ఆయన. పిల్లలకు పెళ్లి కాలేదు, సర్లే పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత రాలే, నీ బాధ ఎందుకు నాకు అంటాడా దేవుడు? అనడం. పిల్లలు చిన్న పిల్లలయ్యా, నా భార్య గర్భవతి అయ్యా, ఎట్లయ్యా నేను ఇప్పుడు వస్తే అని అనడానికి వీలుందా? లేదు. కమౌట్, ముందు బయటికి రా. ఆ కోపంలో నుండి, ఆ పాప కోపంలో నుండి, ఆ పాప లోకము నుండి నువ్వురా, నేను తీసుకెళ్ళిపోతున్నాను నేనంటే నోరు మూసుకొని వెళ్ళిపోవాల్సిందే మనం. అందుకని ఏదైనా దైవ సేవకుడు రా బాబు అని అంటే మారు మాట్లాడకూడదు. నాకు పని ఉంది, ఇప్పుడు రాలేను, గంట ఆగొస్తా, 2 గంటలు ఆగొస్తా, 3 గంటలు ఆగొస్తా, 11 గంటలకు వస్తా. ఇవి ఆఫీస్ కాదు రావడానికి. 9:30 ఆఫీసు, 10:30 ఆఫీసు, 11 ఆఫీసు కాదు. రమ్మంటే రా, ఆ పని వదిలేయి. నేను చేసే పని ఒకటే. ఎవరైనా నన్ను రమ్మంటే ఇంట్లో ఎంత పని ఉన్నా వెంటనే కారు వేసుకొని బయలుదేరి నేను వెళ్ళిపోతాను. అయ్యే ఏంటయ్యా తినే అన్నం వదిలిపెట్టిపోతున్నాం, నేను మళ్ళీ వస్తాను, వాళ్ళకి ఎంత అర్జెంట్ ఉంటేనో ఫోన్ చేసి. ఎందుకు కారణం అడగాలి? నేను మళ్ళీ వచ్చి తింటాను అని వెళ్ళిపోతాను. నేను అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి తొందర ఉందో లేకపోతే మామూలుగా ఉందో ఏముందో నేను ఏం అడగను, వెళ్ళిపోతాను, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నా బాధ్యత, నా డ్యూటీ, నాకు దేవుడిచ్చినటువంటి కృపావరం అది. అందుకని నేను వెళ్ళిపోతాను. అలాగే ప్రతి ఒక్కరు విశ్వాసి కూడా ఎప్పుడు పిలిచినా, పాస్టర్లు ఎప్పుడు పిలిచినా, దైవ సేవకులు ఎప్పుడు పిలిచినా నేను తర్వాత వస్తాను అనేటువంటి మాట ఎవరిలోనికి కూడా రాకూడదు. అది వచ్చింది అని అంటే మంచి పద్ధతి కాదు. దీన్ని దయచేసి మీరందరూ గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకే మోషే మందిరమును ఆయన్ను పిలిచి ఎన్ని దీవెనలు ఇచ్చాడు చూడండి. నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి, 1 నిన్ను కరుణించుగాక, సరిది 1 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయుగాక. 2 ఇట్లు మీరు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. 3, 4 ఆశీర్వాదాలు ఇక్కడ దేవుడిచ్చాడు. ఇక మోషే ఆగుతాడా? ఆశీర్వదించబడ్డాడు ఎక్కడ ఆగడు. అందుకని ఆయన ఏం చేశాడు? మందిరం కట్టడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజులు ఇప్పుడు కట్టడం అంటాం, అప్పట్లో నిలబెట్టడము అంటారు. అప్పట్లో నిలబెట్టడం.
కట్టడానికి నిలబెట్టడానికి తేడాలు ఉన్నాయి. కట్టడము అని అంటేనేమో నా అనే అహంకారం వస్తుంది. నిలబెట్టడము అని అంటేనేమో నేను కష్టపడుతూ దేవాని సన్నిధిలో ఉన్నాను అని అర్థమిస్తుంది. ఈ రెండింటిలో మోసే చేసిన పని ఏంటంటే మందిరమును నిలువబెట్టుట. ఆమేన్. మందిరాన్ని నిలబెట్టాడు. మొట్టమొదట నేను సేవ చేస్తానయ్యా, నాకు సేవ చేయాలనిపిస్తుంది అని చెప్పినప్పుడు, సరేనయ్యా మంచిదే, కానీ ఇంకో కొన్ని రోజులు నీ ఒక స్టాండ్, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంతగా వచ్చినప్పుడు నిన్ను ఉండమని నేను చెప్పను, ఇంకో కొద్ది రోజులు ఆలోచన చెయ్యి అని అన్నా. తర్వాత ఏదో ఎవరది సింధనూరు, నేను సింధనూరు వెళ్ళిపోతాను, నేను అప్పుడప్పుడు పోయేస్తున్నాను, అక్కడ బ్రహ్మాండంగా ఉంది సంఘము అని అన్నాడు. నేను అంతకు ముందే కీబోర్డ్ ప్లేయర్ రాజు గారికి ఒక మాట చెప్పాను. అంతకు ఒక సంవత్సరం ముందు వచ్చి, అయ్యా 40 మంది దాకా వస్తున్నారు, సంఘం బాగు సాగుతుంది, నాకు సేవ చేయాలనిపిస్తుంది అయ్యా అంటే చేయకు అన్నా. అయితే ఒక్క మాట గుర్తుంచుకో, 40ని 60 చేస్తావు, 60ని 80 చేస్తావు, 80ని 100 చేస్తావు. 100 అయిపోయిన తర్వాత ఒరిజినల్ పాస్టర్ వస్తాడు. అప్పుడు ఇది నా సంఘము, నా సంఘములో నువ్వెవడవయ్యా సేవ చేయటానికని అంటారు. ఇది మాత్రము నా మాటగా, ఒక దైవజనుని మాటగా గుర్తుపెట్టుకో అని చెప్పా. మీ ఎదురుకున్నాడు. నేనేమి వేరే చెప్పట్లా, అబద్ధం చెప్పను. లేదయ్యా అట్లా కాదయ్యా, నేనంటే వాళ్ళకు పిచ్చి అభిమానం అయ్యా, పొయ్యి ప్రార్థన అంటే చాలయ్యా, అస్సలు ఆగరు, ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటారు అన్నాడు. సరే క్షేమంగా పోయిరయ్యా అన్నాడు. వెళ్ళాడు, 40ని 60 చేశాడు, 60ని 65 చేశాడు. రానే వచ్చాడు పాస్టర్, సరాసరి వచ్చి నువ్వెవడమే చేయడానికి మా సంఘంలో అని అన్నాడు. చుక్కలు కనపడండి. అప్పుడు ఎవరు కనపడతారు చెప్పండి? అప్పుడు ఎవరు కనపడతారు చెప్పండి? ఏ మాట అయితే చెప్పాడో దైవజనుడు, ఆ దైవజనుడు కనపడతాడు. అబ్బా, సంసోనన్న ఈ మాట చెప్పాడు, అదే జరిగింది కదా అని బాధపడాడు. తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఏదన్నారో అదే జరిగింది అయ్యా అన్నాడు. రెండోసారి సింధనూరు పోతానని నా దగ్గరికి వస్తే, వద్దయ్యా అన్న నేను. నువ్వు విను, నువ్వు వెళ్ళు, నేను కాదన్ను అన్నా. ఏమైంది? సేమ్ జరిగింది. వాళ్ళు కూడా అక్కడి నుంచి రావడానికి వీలేదని పాస్టర్లు అడ్డం తిరిగారు. ఎందుకంటే వాళ్ళకు డెవలప్ చేసుకోవడం చేత కాదు, చేస్తే ఓర్చుకోలేదు. అంటే సాతానుడుకు ఆత్మలు సంపాదించడం ఇష్టం లేదు. ఆత్మలు సంపాదించాలనే ఆశ మాకుంది, మా సేవక బృందానికి ఉంది. కానీ ఆ వచ్చే ఆత్మల్ని ఎట్లా చెడగొట్టాలని సాతాను బృందానికి ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి అడ్డం తిరిగారు. అక్కడ కూడా పాపం 2-3 మంచోళ్ళే ఉన్నారు. వాళ్ళు వచ్చారయ్యా ఇట్లా అన్నాము, అంతా గొడవలు అయిపోతున్నాయి, ఏం చేస్తామయ్యా అని నేను అన్నాను. వీకర్ సెక్షన్ కాలనీలో వెళ్ళి ఒక ఇల్లు తీసుకో, ఒక 5, 6, 7 ఆత్మలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఆ చర్చికి. నీ పేరమ్మ కృపమ్మ. కృపమ్మ వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరిని అక్కడే పెడతాను, అక్కడ నువ్వు జరిపిస్తుండా. అనసూయమ్మ, కృపమ్మ, నాకు పేర్లు గుర్తులేవులే, సేనాలు మారమ్మ, మాదన్న వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరినీ బేస్ చేసుకో. ఇంత దూరం పాపం వాళ్ళు రాలేకపోతున్నారు. ఎన్టీఆర్ బిల్డింగ్లో నువ్వు పెట్టు, సక్సెస్ అవుతావు. పో, దేవుడు నేను దీవించునుగా కానీ ఒక బైక్ ఇచ్చి, ఆయన కావలసిందేదో ఇచ్చి సంతోషంగా నా సొంత కుమారుని కంటే కూడా ఎక్కువగా ఘనపరిచి నేను పంపించాను. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఎవరన్నా వచ్చి పొమ్మంటే పోతారా? వెళ్తారా? వెళ్ళిపోతారా మీరందరూ? చెప్పండి, ఏ సంఘం మీద అంటే ఏం చెప్తారు?
దేవుడు పునాది వేసేటువంటి పట్టణాలు వేరు, దేవుడు పరిశుద్ధాత్మతో పలికించే పట్టణాలు వేరు, దేవుడు పరిశుద్ధాత్మతో పలికించే సంఘాలు వేరు, దేవుడు నిలబెట్టే ఆత్మలు వేరు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు ఎంత సంతోషం అంటే, ఎప్పుడో 50, 60, 100 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు 2 సంఘాలు కట్టలేరు ఇదే కర్నూలు సిటీలో. మరి నిన్నగాక మొన్న వచ్చినటువంటి మా యేసురమ్మనుచున్నాడు మినిస్ట్రీ 2 సంఘాలు కట్టి ఇక్కడ సువార్త సేవ చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. నాకెంతో సంతోషం, ఎంతో ఆనందం. కాకపోతే మీ దగ్గరికి మధ్య మధ్యలో రాలేకపోతున్నాను నేను. ఎందుకంటే ఆదివారం వచ్చేసరికి మీకు ప్రార్థన ఉంటుంది, నాకు ప్రార్థన ఉంటుంది. ప్రతిమా రోజుల్లో ఎక్కడెక్కడో బెంగళూరు, చెన్నై, ఇటు విశాఖపట్నము, విజయవాడ అన్ని ప్రాంతాలకు పిలుస్తూ ఉంటాను. నేను వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఎక్కడ కూడా రాజీ పడను సువార్తలో. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. రేపు కూడా గుంటూరులో అందరూ పాస్టర్లు కలిసి, ఓ 250 మంది పాస్టర్లు కలిసి పాస్టర్ల సదస్సుకు ఓవెన్ని నన్ను స్పీకర్స్గా ఆహ్వానించారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ కొరకై మరణ పర్యంతం వరకు వాక్యం చెప్తూనే స్టేజి మీదే చనిపోవాలని ఆశ నాకు. అంతేగాని ఏదో దర్జాగా తిని బ్రతుకుతామని కాదు. నేను ఆయన సేవలోనే తుది శ్వాస వరకు, ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన సేవలోనే వదిలిపెట్టాలి. నా దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి, ఆయన రాజ్యానికి వెళ్ళాలి. నాకంటే 20 సంవత్సరాల ముందు వచ్చాడు ఒక సేవకుడు కర్నూలు వినుకొండ ప్రాంతం నుండి. నేను ఒకసారి ఆయన్ని పిలిచాను. ఏది వినుకొండ నుంచి వచ్చాడు కదా, వినుకొండోడు ఏదో పలకరింపుగానో తోడు ఉంటాడు కదా అని ఒకసారి పిలిచాను ఫోన్ చేసి. వచ్చాడు నా దగ్గరికి. బ్రదర్, నేను చర్చి కడుతున్నాను, కాస్త ప్రార్థన చేయండి, పాస్టర్ల ఫెలోషిప్లో కూడా చెప్పండి అని అంటే, నన్ను చెప్పమంటున్నావేంటి, నువ్వు చెప్పొచ్చు కదా అన్న. నేను నీకు చెప్తున్నాను కదా తమ్ముడు, చిన్నోడే నాకన్నా, తమ్ముడు పైగా నువ్వు తెలుసు నేను తెలుసు, నేను పాస్టర్ల ఫెలోషిప్కు రాను కదా, నువ్వు చెప్పు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, కర్నూలులో నేను సీనియర్ని, నువ్వు జూనియర్వి అన్నాడు. కర్నూలులో నేను సీనియర్, నువ్వు జూనియర్వి అంటే ఆఫ్టర్ ఆల్ ఎంతోడివి నువ్వు అని అన్నాడు. నాకంటే 20 సంవత్సరాలు అంటే నేను ఇప్పుడు వచ్చి 17 సంవత్సరాలు. 17 ఏళ్లలో ఇప్పుడు 17 ఏళ్లకును 20, 17, 37 సంవత్సరాల సీనియర్ ఆయన. కర్నూలు సువర్ణ, దీంట్లో సగం ఉంటుంది మందిరం, దానిలో సగం వస్తారు జనం ఆయనకి. దీని 10 అంతలు నిండిపోయి పట్టట్లేదు పైన కింద చర్చ్. దేవునికి స్తోత్రం. మరి ఈ మందిరము ప్రతి ఆదివారము ఫుల్ అయిపోతా ఉంది. రానున్న కాలంలో దేవుడు నలుమూలల ఈ మందిరాన్ని విస్తరింప చేయునుగాక. ఆమేన్. నా ఆశ, నా ప్రార్థన, క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఎక్కడ డబ్బు తీసుకోను, ఎక్కడ డబ్బు సంపాదించుకోలేదు, ఉన్న దానితో వచ్చిన కానుకలతోనే కట్టాను దాదాపు 4 అంతస్తుల బిల్డింగ్. దేవుడు అద్భుతంగా ఇచ్చాడు, ఆశ్చర్యంగా ఇచ్చాడు. ఆయన అంటాడు, ఎట్లా కట్టావు సంవత్సరం అన్నా, నేను 35 ఏండ్లు అయింది, 37 ఏండ్లు, ఇంతవరకు మందిరాన్ని సరిగ్గా కట్టుకుందామంటే చేత కావట్లేదు అని అంటే, అయ్యా నువ్వు సీనియర్వి, నేను జూనియర్ని, నేను నీకు ఏమని చెప్పగలనయ్యా అని అన్నా. అబ్బా, నువ్వు నా మైండ్ తింటున్నావే, మర్చిపోలేదా నువ్వు అని అన్నాడు. ఎలా మర్చిపోతామండి, ఎలా మర్చిపోతాం సీనియర్ గారిని? కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన పాదాల దగ్గర ఉన్నాం, ఆయన పాదాల దగ్గర ఉన్నాం. మందిరం కట్టడానికి ఆయన కృప చూపించాడు. ఈ మందిరము ఆ మందిరము, దేవుడు ఈ కర్నూలులో 2 మందిరాలు అంటే మామూలు విషయం కాదు కదా. దేవుని యొక్క మహాకృప. యేసురమ్మనుచున్నాడు మినిస్ట్రీకి 2 మందిరాలు ఇక్కడ ఉన్నాయి అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకని, మోషేను పిలిచిన దేవుడు, మోషేకు ఆజ్ఞాపించిన దేవుడు, మోషేను ఆశీర్వదించిన దేవుడు, మోషేను దీవించిన దేవుడు
యేసు రమ్మనుచున్నాడు, మినిస్ట్రీని దీవించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక పునాది కాదు, 2 పునాదులు వేయబడ్డాయి. రానున్న రోజుల్లో అనేక ప్రాంతాల్లో ఇంకా అనేక పునాదులు పడబోతున్నాయి. దేవుడు ఆశీర్వదిస్తాడు, విస్తారమైన సేవకుల్ని నడిపిస్తాడు. ఎందుకంటే సేవలో మనకు ఏమంటారు దాన్ని, పక్షపాతం ఉండకూడదు. సేవలో పక్షపాతం ఉండకూడదు. నీ సంఘము నా సంఘము, నీ మనుషులు నా మనుషులు, నీ వాళ్ళు నా వాళ్ళు, అట్లా ఉండకూడదు. అందరము, నేను ఒక పాట రాశాను, అందరము ఒక్కటే వందనాలు, తారతమ్యములు లేవు వందనాలు, అందరము ఒక్కటే వందనాలు, తారతమ్యములు లేవు వందనాలు. యేసు పుట్టినాడు ఈ దినము, యేసు పుట్టినాడు ఈ దినము, నేనే క్రిస్మస్ పండుగము సోదరి, నేనే క్రిస్మస్ పండుగము సోదరా, అందరము ఒక్కటే వందనాలు, తారతమ్యములు లేవు వందనాలు. యేసు కొరకు కనిపెట్టిన వారు కొందరు, యేసును చూచి పశుల పాపలో, యేసు కొరకు కనిపెట్టిన వారు కొందరు, యేసుని చూచిని పశుల పాపలో, యేసుని చూచి ప్రణమిల్లి ప్రజలు, నీవు నేను చూడాలి యేసుని చూచి ప్రణమిల్లి ప్రజలు, నీవు నేను చూడాలి. అందరము ఒక్కటే వందనాలు, తారతమ్యములు లేవు వందనాలు. ఆమేన్. ఒకే మాటగా, ఒకే బాటగా దేవుని ఆశీర్వాదము కలుగునుగాక అని అంటే, దానిలయ్యనన్నాళ్లే, దానిలయ్యకు ఆ జీవెన్లు వచ్చి ఉంటాయి, మాకెందుకు వస్తాయి అని మీరు అనుకోకూడదు. దీవించునుగాక అని అంటే మీరు అనుకోవాల్సింది ఏంటో తెలుసా, ప్రభువా నీ దీవెన నా మీదకు సేవకుని ద్వారా పంపినందుకై నీకు స్తోత్రం. అలాంటి మనసు రావాలి, ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ రావాలి. అంతేగాని దానియేలయ్యకో లేకపోతే సంసోనయ్యకో లేక సేవకులకో అది ఒక్కరికే పరిమితం కాదండి. దేవుడు నోరు తెరిస్తే భూలోకమంతా ఆశీర్వాదంతో అలా నిండిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. అందరికి, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు నిండిపోతాయి. ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదముతో నింపబడతారు. ప్రతి ఒక్కరూ ఆయన దీవెనతో దీవించబడతారు. మన మనసు అప్పుడు ఒక్కటై ఉండాలి. ఒక్కటైతే అందరూ దీవెనలు పొందుతారు. ఒకటి కాలేదనుకోండి, దీవెనలు పొందటం కష్టం. నాకెందుకు, నాకు కాదు కదా, కాదు, నాకు కూడా, నేను కూడా పాలివాడని. ఎర్ర సముద్రంలో నడుస్తున్నారు ప్రజలు. ఎర్ర సముద్రంలో నడిచేటప్పుడు సముద్రము ఒకరికే చీలిందా, అందరి కోసం చీలిందా? వాళ్ళ సముద్రంలో నడిచేటప్పుడు ఒక్కరే ఆరిన నేల మీద నడిచారా, అందరూ ఆరిన నేల మీద నడిచారా? అందరూ నేల మీద నడిచినప్పుడు ఒక్కరి మీదే జల్లు పడిందా, అందరి మీద జల్లు పడిందా? బైబిల్లో రాసి ఉంటది, వారు ఆ సముద్రంలో నడిచిపోవచ్చు ఉండగా ఆ చిద్దుతూ ఎటుదంటే కొట్టుకుంటున్న సముద్రము, ఆ అలలు రేగి చిన్న తుప్పర్ లాంటి జల్లు, పరిశుద్ధాత్మ జల్లు ఇశ్రాయేలీయుల మీద అభిషేకము చేసింది.
ఎంత ఆనందమో! నిజంగా మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? మనం ఎప్పుడు ఆనందిస్తాము? ఆయన పరిశుద్ధాత్మ అనుభవించినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ మేలులు అనుభవించినప్పుడు, ఆయన కృపలో మనము జీవించినప్పుడు తప్పనిసరిగా ఆ అనుభూతిని మన హృదయములో ఆస్వాదించినప్పుడు ఆ ఆనందాన్ని పొందుతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మందిరాన్ని నిలువబెట్టుట ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించాడు. మందిరాన్ని ఏం చేశాడు? అభిషేకించి. ఎవరు అభిషేకించారు? దేవుడా, మోషేనా? ఎవరు అభిషేకించారు చెప్పాలి త్వరగా? మోషే. ఎందుకని? దేవుడు ఇన్ని దీవెనలు పొందాడు. మొదటి వచనంలో, ఫస్ట్ వచనంలో ఏం పొందాడు? 8వ అధ్యాయం 6వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఆశీర్వాదాలన్నీ పొంది రెడీగా ఉన్నాడు. బైబిల్ ఇంకొక చోట ఉంటుంది, నీవు దీవించిన వారు దీవించబడుదురు, నీవు శపించువారు శపించబడుదురు. అంటే అప్పుడు అర్థం ఏంటి? కుండలో నీళ్లు ఉన్నాయి, కుండ నిండా నీళ్లు ఉన్నాయి, వంచితే నీళ్లు పడతాయి, వంచకపోతే నీళ్లు పడతాయి. అవునా? ఏమీ లేవు, నువ్వు 100 సార్లు వంచి పైకెత్తి చూసినా కానీ నీళ్లు పడవు. లేనప్పుడు ఏం పడతాయి? అందుకని దైవ సేవకుడు పరిశుద్ధాత్ముని ద్వారా, అంటే దేవుని ద్వారా దీవెనలు, ఆశీర్వాదాలు, కృప వెంబడి కృప ఆయన పొంది ఉంటే తప్పనిసరిగా ఎప్పుడు ప్రార్థించినా పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఎప్పుడు వంచిన పరిశుద్ధాత్మని దాహము తీరుస్తాడు. ఎప్పుడు వాక్యము చెప్పినా ఆత్మ తృప్తి కలుగుతుంది. ఎప్పుడు మాట్లాడినా దయ్యాలు వెళ్ళిపోతాయి, ఎప్పుడు మాట్లాడినా వ్యాధులు వెళ్ళిపోతాయి, ఎప్పుడు మాట్లాడినా ఆ కుటుంబములకు శుభము కలుగుతుంది. దీన్ని మనం ఎప్పుడు ఆలోచన చేస్తున్నాము? వస్తున్నామా పోయామా, వచ్చామా పోయామా. పక్కింటి ఆమెను కొంచెం మనం కోపంగా ఉంటే ఆమెను పలకరించం మనం. మరి పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనకేమైనా ఒకళ్ళు కొంచెం హాని చేశారనుకోండి, వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడతాం. పరిశుద్ధాత్మ ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? అవన్నీ మానేసేయాలి. మనస్సు ఎలా ఉండాలి అంటే, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన క్రీస్తును పోలి నడుస్తున్నాడు అంటే క్రీస్తు లాంటి మనసు, క్రీస్తు లాంటి చూపు, క్రీస్తు లాంటి ఆలోచన, క్రీస్తు లాంటి తలంపులు, క్రీస్తు లాంటి నడక, క్రీస్తు లాంటి క్రియ. మరి మనము పౌలు గారిని పోలి నడవాలి అంటే యాజ్ టీజ్ గా పౌలు గారు ఎలాగైతే నడుస్తున్నాడో మనము కూడా అలాగే నడుచువారమై ఉండాలి. అప్పుడు మన మీద దేవుని పరిశుద్ధాత్మ, వాక్యం అంటే ఏంటనుకున్నారు? వాక్యం అంటే ఏంటి మీ దృష్టిలో? ఎవరైనా కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళు, వాక్యం అంటే ఏంటి? వాక్యమే దేవుడు. అవునా? చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఏముంది? ఫస్ట్ లో ఏం రాశాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక మనకి తిరుగులేదు. ఇంకా అక్కడ వాక్యమే దేవుడు. ఆ దేవుడే మనతో ఉన్నప్పుడు ఇక మనకేంటి చెప్పండి? అందుకే అందరము అప్పుడు దేవుడు ఏదైతే మనం అడుగుతామో ఆయన ఇస్తాడో మనము పొందుకుంటాము. ఆ ఆలోచన కలిగి సంఘములో మనము నిరంతరము ప్రభువా నీ కృప, కృప వెంబడి కృపతో నన్ను నింపావు, ఆనంద భరితునిగా
నన్ను చేశావు. కృప వెంబడి కృపతో నన్ను నింపావు. ఆనంద భరితునిగా నన్ను చేశావు. దయామయుడవు, కృపామయుడవు, నా పాపనివైన నజరేయుడవు. దయామయుడవు, కృపామయుడవు, నా పాపనివైన నజరేయుడవు. కృప వెంబడి కృపతో నన్ను నింపావు. ఆనంద భరితునిగా నన్ను చేశావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు నీవు కృపతో నింపబడి ఉంటావు. పాస్టర్ గారు చేస్తేనే జబ్బులు పోతాయి కాదు, విశ్వాసులు చేస్తే కూడా జబ్బులు పోతాయి. ఎందుకని? మీరు కృప పొంది ఉంటే, ప్రార్థనా పరులు అయితే, దేవుని యందు ఏక మనస్సు కలిగిన వారైతే, పౌలు గారిని పోలిన వారుగా ఉంటే, మీరు ప్రార్థన చేస్తే వ్యాధులు బాగుపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? అందరం ఒకే ఆత్మ కలిగి ఉన్నాం, అందరము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం, అందరము దేవుని ఆత్మతో నడుస్తున్నాం. ఇక మనం ప్రార్థన చేస్తే స్వస్థతలే కదా, మరి ఇంకేముంటుంది? మనం ఆ మార్గంలో లేకపోతే, దేవుని యందు విశ్వాసం లేకపోతే, దేవుని మాట ప్రకారం లేకపోతే, అప్పుడు మనము ప్రార్థించిన రోగాలుమో, ప్రార్థించిన దయ్యాలుమో, ప్రార్థించిన ఆత్మ సంబంధమైన కార్యాలు జరగవు. అందుకు మనం ఏం చేయాలంటే ప్రార్థనా పరులము కావాలి. మోషే ప్రార్థనా పరుడు. ఒక విషయం మీకు చెప్పాలంటే, సీనాయి పర్వతం మీద మోషే ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఉన్నారు చెప్పండి అమ్మా? నాకు వినపడలే సరిగా. 40 రాత్రులు 40 పగళ్ళు. పోనీ ఎవరైనా కొండ మీదకి పోతే 40 రాత్రులు 40 పగళ్ళు ఉంటారా? 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు, ఏదైనా అత్యవసరమైన పని ఉంటే 5 గంటలు. సాయంత్రం అయిపోతుందంటే ఏ ఆలోచన వస్తుంది మనకి? అయ్యో పొద్దుగోగిపోతుంది, గాఢాంధకారము, ఏమైనా జంతువులు వస్తాయేమో, తినేస్తాయేమోనని భయము. అవునా? తినేస్తాయేమోనని భయం. మరి 40 రాత్రులు 40 పగళ్ళు అది సామాన్యమైనది కాదు. కొండ శిలువలు తిరిగేటువంటి ప్రాంతము, ఆ మహిమ కలిగినటువంటి ఆ కొండ 40 రాత్రులు 40 పగళ్ళు మోషే అక్కడ ఉన్నాడు అని అంటే ఎవరు ఆయనకు అండగా ఉన్నారు చెప్పండి? ఈయన 40 రాత్రులు 40 పగళ్ళు మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడంట, ఏంటయ్యా ఇంత కష్టపడుతున్నావు నువ్వు? ఎందుకు నువ్వు వాళ్ళ కోసం కష్టపడుతున్నావు? నీకు చాలేవయ్యా, వారం రోజులైంది, ఎళ్ళు అని అంటే, లేదు ప్రభువా నేను వెళ్ళను, నీవు నాకు నీ కృపనిచ్చినంత వరకు నేను వెళ్ళను. 40 రాత్రులు 40 పగళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేని పరిశుద్ధాత్మతో నింపాడు. మోషే ముఖం ఎలా అయిపోయిందో తెలుసా? మెరుపు, సూర్యుడు కిరణాలు ఉంటాయా? మంచి మధ్యాహ్నం అప్పుడు సూర్యుని వైపు చూస్తే ఏం కనపడతాయి మనకి? కిరణాలు, రైస్ కనపడతాయి. సూర్యుడు కనపడ్డ క్లియర్గా ఇట్లా ఫోర్స్ కనపడుద్ది మనకి, అంటే కొడతా ఉంటుంది అన్నమాట లైటింగ్, అవి కనపడతాయి. మోషే ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉండగా మోషే ముఖము ఇశ్రాయేలీయులు చూడలేకపోయిరి. కోటి సూర్య ప్రభావ కాంతులు కలిగినటువంటి తేజోమయమైనటువంటి ముఖముగా మోషే ముఖం మారిపోయింది. ఎవరు చూడలేక, అంటే అప్పటికి మోషేకు తెలియదు ఈ విషయం మోషేకు తెలియదు. అందరూ ఏం చేస్తున్నారు? మోషే దిగొస్తా ఉంటే చూసి బోర్లుగా పడిపోతున్నారు.
ఎక్కడో అక్కడ గుడ్డలు కప్పుకుంటున్నారు, చూడలేక దుప్పట్లు కప్పుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దాన్ని చాటుకు పరిగెత్తుతూ ఉన్నారు. అప్పుడు మోషే గమనించాడు, అమ్మా 40 రాత్రులు 40 పగళ్ళు నేను ఉన్నప్పుడు నాతో దేవుడు ఉండి నన్ను ఇట్లా తయారు చేశాడు, ఆయన ఆత్మతో నింపాడు అని మోషే తన చెంగును తీసి ముఖానికి కప్పుకున్నట్లుగా బైబిల్లో రాసి ఉంది. అంతటి తేజో మహిమ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? ప్రార్థన చేసేటువంటి వారి ముఖము తెల్లనా, వారి మోకాళ్ళు నల్లనా అని ఒక భక్తుడు చెప్పాడు. మోకాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళకి ఏమొస్తుంది? మోకాళ్ళు అన్ని కాయలు కాసిపోతాయి. పరీక్షలు చేసుకోండి మీరు, మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు. నా మోకాళ్ళు కాయలు కాసినాయా లేదా, నేను మోకరించినప్పుడు ఆ గుర్తులు ఉన్నాయా లేవా అని అనుకోవాలి. ఒక్కళ్ళ దగ్గర కూడా ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకని? ప్రార్థనా పరులు కాదు. లేకపోతే మనం ఎలా ఉంటామంటే తేజస్సు కలిగి ఉంటాం. తేజోమానమైన వెలుగు దేవుడు మనకి ఇస్తాడు. అట్టి కృపతోనే మనల్ని నడిపిస్తాడు దేవుడు. అయితే అలాంటి వాడు అన్ని దీవెనలు పొంది ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏది చెప్తే ఏది జరగదు చెప్పండి. నీవు దీవించబడదు గాక. అవునా? ఏదైనా ఒకటి చెప్పని ఏంటి, అయ్యా గర్భఫలం లేదు నాయన అని ఒక సహోదరి వచ్చింది చర్చిలో. అప్పుడు బయటకు వచ్చి కూర్చున్నాం నేను, పాస్టర్ గారు. సరే ప్రార్థన చేస్తామమ్మా అని అన్నాను. ఇద్దరము నిలిచి ప్రార్థన చేసాం. తల మీద చేయకుండా పెట్టలే, నేను దూరంగా నించున్నా. ఎందుకంటే ఇదంతా లాక్డౌన్, ఇప్పుడు ఇది కదా, కరోనా కదా. అందుకోసమని ఎవరు ముట్టుకోవద్దు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవద్దు, తలల మీద చేతులు పెట్టద్దు, మూతికి మాస్క్ పెట్టుకోవాలి అని ఆర్డర్స్ ఉన్నాయి కదా. అందుకోసమే ఆ టైంలో అప్పటికి 4 నెలలు జరిగింది ఇది ఈ కరోనా. 4వ నెలలో వచ్చింది ఆమె. సరే, ఆమెకి ఎంత బాధ కలిగి వచ్చిందో మనం ప్రార్థన చేద్దాం. తల మీద చేయబెట్టినా దేవుడే దీవిస్తాడు, దూరంగా ఉన్న దేవుడే దీవిస్తాడు. ఒకవేళ తల మీద చేయబెట్టి ప్రార్థన చేసామనుకో, ఆమెకు కరోనా వచ్చిందనుకో, సంశోధనం తీసిపోయి ముందు పెడతారు క్వారంటైన్లో. ఆయన చేయబెట్టి ప్రార్థన చేసినందుకే నాకు కరోనా వచ్చింది అంటారు. అందుకని దూరంగా ఉండి ఆ బిడ్డకు ప్రార్థన చేశాను. ఒక 3-4 నెలల తర్వాత వచ్చి చర్చిలో కొంచెం సాక్ష్యాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఆమె వచ్చి, అయ్యా దూరంగానే నిలబడి నా కోసం ప్రార్థన చేశాడు, నేను ఇప్పుడు 3వ నెల గర్భవతిని అని చెప్పింది. ఆమేన్. చల్లగా ఉన్నాయి సప్పట్లు. అయ్యా ఫ్యాన్ లాకపోయినమ్మా, చలి పడుతుందేమో వాళ్ళకి. మరేం చల్లగా ఉన్నాయి. వర్షానికి తడిసిన గంట సేపటికి బాగా తడిసి నాని పోయిన వాళ్ళని గట్టికి సప్పట్లు పట్టుకుని కొట్టారా? కొట్టే తిమ్మిళ్ళు పట్టుకుని ఉంటాయి చేతులు. అట్లా ఉంది ఇప్పుడు మీ పని. అంటే వదిలిపెడితే భోజనానికి పోతాము అన్నట్టున్నారు. ఇది అయ్యేసరికి 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, రాక వచ్చా. మనస్ఫూర్తిగా మాట్లాడినివ్వండి, సరేనా? ఓటేసేవాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే ఓటు హిట్ అంటున్నాడు. ఆమేన్. అయితే ఆ మందిరము నిలబెట్టుట ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించాడు. ఇది పాతకాలం నాటి మాటే. ఇది యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాకముందు జరిగినటువంటి సంఘటనలు. అప్పుడు ఏం చేయాలి? అభిషేకం అంటే అప్పుడు నూనెతో అందరూ యవల నూనె, గోధుమల నూనె, లేకపోతే ఇంకా ఏదో ఉంటాయి కదా, కొబ్బరి నూనె, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ నూనెలు ఎవరి వంతు వారు తీసుకొని వచ్చేవారట. ఎవరి నూనె ఎక్కువ, లేకపోతే ఒలీవ నూనె.
ఎవరి వంతు వాళ్ళు. నేను ఫస్ట్ అందుకే ఎవరున్నారు పెద్దలు అని నేను అడిగానా. ఇప్పుడు ఏదో గుర్తులేదు, దీవెనమ్మ ఉంది, ఒక 20 లీటర్ల డబ్బా తీసుకురావాలి నూనె. సమాధానం ఉంది, ఒక 20 లీటర్ల డబ్బా తీసుకురావాలి. ఇంకా పెద్దల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక 20 లీటర్లు, మొత్తం ఒక 100 లీటర్లు అనుకోండి. చర్చి చుట్టూ అభిషేకం చేయాలి. ఆమేన్. చర్చి గోడ మీద పోస్తే కిందకి గారాలి, దాన్ని అభిషేకం అంటారు. అభిషేక తైలముతో నన్ను అభిషేకించితివి, అభిషేకించుమయ్యా, అభిషేకముతో రక్షించుము యేసయ్యా, అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా, చర్చిని అభిషేకించాలి. ద బైబిల్ సేస్, నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. అభిషేకించిన తరువాత ప్రతిష్ఠత చేయాలి. అర్థమైందా? అభిషేకించిన తరువాత ప్రతిష్ఠత జరిగించాలి. దిస్ ఇస్ బైబిల్ రూల్. బైబిల్ ప్రకారం అయితే అభిషేకం ఏనాడో జరిగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఎలా? యేసు రక్తముతో అభిషేకము జరిగిపోయింది. ఆమేన్. ఇప్పుడు మనం నూనె పోయాల్సిన అవసరం లేదు, గొర్రె పిల్లల్ని కొయ్యాల్సిన అవసరం లేదు, మనుషులను బలివ్వాల్సిన పని లేదు, మేకపోతుల్ని బలివ్వాల్సిన రోజులు లేవు. నేను బలిని కోరు దేవుడను కాను. ఎవరిని నేను? చెప్పండి, ఏం కోరుతాను ఆయన? హృదయాన్ని కోరుకునే దేవుడు. పోషిస్తారా? పోషిస్తే మనం బ్రతకంగా. అందుకని ఆయన ఏం చేశాడు? నీ హృదయము నాకేమో చాలు, నేను దాన్ని సరి చేసుకుంటాను, బాగు చేసుకుంటాను, శుద్ధి చేసుకుంటాను, నా తైలముతో అభిషేకం చేస్తాను, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే మొదట మనము చేయవలసిన పని ఏంటంటే దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ, బలిపీఠమును, దాని పాత్రలన్నింటినీ చేయించి మళ్ళీ వాటిని కూడా అభిషేకించాలి. ఈ రోజున అభిషేకము అని అంటే ఏదో ఒక క్రియపూర్వకంగా కావాలి కాబట్టి యేసు రక్తమే చేయమని నూనెను ప్రార్థన చేసి వాటి మీద ప్రోక్షించాలి. కొబ్బరి నూనె లేకపోతే ఇంకేదైనా నూనె, ఇంకేం వాడరు కొబ్బరి నూనె. ఇప్పుడు ఎక్కువ మంది ఒలివ్ ఆయిల్ దొరకాలంటే దొరకదు. ఎవరో కొంతమంది పాపం అబద్ధం ఆడుతూ ఉంటారు. ఒలివ్ ఆయిల్ని మేము తీసుకొచ్చాము, అది మా దగ్గర దొరుకుతుంది. ఎన్ని పేపాలు అయితే దొరకాలండి మీ దగ్గర? అబద్ధం కాదా? ఒలివ్ ఆయిల్ మనకెక్కడ దొరుకుతుంది? ఒలివ్ ఆయిల్ ఎంత తీసుకురావడానికి అర్హత ఉంది? కనీసం 3 లీటర్లు 4 లీటర్లు విమానంలో, ఫ్లైట్లో రావాలి. 3, 4, 5 లీటర్లు లోపు తీసుకురావాలి. మొత్తం నీ లగేజ్ అంతా చూస్తే కూడా 40 కేజీలు మాత్రమే ఒక మనిషికి లగేజీ ఉండాలి. ఎందుకంటే ఫ్లైట్లో తిరిగినందుకు నాకు తెలుసు.
ఒక 40 కేజీలు మాత్రమే నువ్వు ఏమైనా తెచ్చుకో. 40 కేజీలు నీ పరిమితి బరువు. అంతకు మించి నేను ఒక డ్రమ్ము తెచ్చుకుంటాను, విమానమే కదా నెట్టేద్దాం లోపల కంటే కుదరదు. ఆ 40లో ఇది ఒక 5 లీటర్లు అనుకో ఒలివ్ ఆయిల్. 5 లీటర్లు ఎన్ని లక్షల మందికి పంచుతారండి ఆ పాస్టర్ గారు? అబద్ధం కాదా ఇది? ఒక సొక్కేసేది ఆ కొబ్బరి నూనెంతా ఒలివ్ ఆయిల్ అయిపోయింది. ఇది అబద్ధం కాదా? ఎట్లా అవుతుందండి చెప్పండి? అవుతుందా? కాదు. అది మోసపు బిజినెస్. ఈ మోసపు బిజినెస్లకు మనుషులు చెవులారా విని కన్నులారా చూసి గ్రహించరు. అమ్మో ఒలివ్ ఆయిల్ అంట, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మా పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసి ఇచ్చాడు, అమ్మ ఈ నూనె ఇది అంత కాదు, కానీ ఇది మటుకు అమ్మో ఒలివ్ ఆయిల్. నీ దైవ సేవకుడు నిన్ను రక్షించుకొని నిన్ను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలని ఆయన ఎంతో ప్రయాసపడుతూ నీ కుటుంబాలను ఆయన కాపాడుకుంటూ ఉంటే దైవజనుణ్ణి ప్రేమించరు, కానీ ఎక్కడి నుంచి వచ్చినో ప్రేమిస్తారు. ఎవరన్నా ఒక మీటింగ్ పెడితే వాళ్ళను ప్రేమిస్తారు. ఎవరన్నా ఒక మోసపు మాట కచ్చిపులతో తిప్పడము, ఫోటోలు దిగడము, ఇవన్నీ ఎంత మోసకరమైనటువంటి యాంగిల్స్ అవి. నీ కొరకై కంచె వేసుకొని కాపు కాసుకొని ఇల్లు కట్టుకొని నిన్ను కాసుకోవడానికి ఒక కాపరిని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన మాటను ఏం చేస్తున్నారు? ఎవరో చెప్పిన మాటలకు పరుగులు ఎత్తుతున్నారు. వెళ్ళకండి, అలాంటి స్థలాలకు వెళ్ళకూడదు. అవన్నీ మోసకరమైనటువంటి స్థలాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ. రెండవదిగా, అప్పుడు ఆ ఉపకరణములను కూడా ప్రతిష్ఠించాలి. అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున ఆ ఉపకరణములు అంటే ఏంటి అండి? ఏంటి ఉపకరణములు? ఓహో, వాటిల్లో నూనె పోయి కలపకుండా పోతాయి. వీళ్ళు డేగి వంట పాత్రలు తెస్తారు కదా, వాటిని ఉపకరణములు అనేది. వీటిల్లో పోతే పనికిరాదు బాబు. తపలా మీద పోసిన పనికిరాదు, కీబోర్డ్లో పోసిన పనికిరాదు, ప్యాడ్లో పోసిన పనికిరాదు. సామాగ్రి వంట పాత్రలు తెస్తారు కదా, వాటి మీద ప్రార్థించి ఆయిల్తో ప్రోత్సహించాలి. చల్లాలంతే చాలు, యేసయ్య దీవించేస్తాడు. వాటిని అప్పుడు ప్రతిష్ఠత చేయాలి. నంబర్ 3 అయిపోయిందా? ఇప్పుడు మనము చేయవలసింది ఏంటి? ఎవరినైతే పెద్దగా ఎన్నుకొని ముందు ఒక అడుగు ముందు పెడతారో వాళ్ళు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు చెప్పి ముగించేస్తారు. వాళ్ళు ఏం చేయాలట? వారు తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్రములో ఉన్న ముఖ్యులను, అమ్మా లెక్కింపబడిన వారి మీద అధిపతులునైనా ఇశ్రాయేలీలలోని ప్రధానులు ఏం తెచ్చారు? మీరేం తెచ్చారు? ఇప్పుడు అడుగుతున్నా క్వశ్చన్. పాస్టర్ అయ్యాక మీరేం తెచ్చారు? మా సంఘంలోనైతే చాలా మంది తొడుక్కోలేనన్ని వస్త్రాలు తెస్తారు. ఎవరి తాహతకు తగినట్టు వాడు. నాకు ఇవే కావాలి అని పాస్టర్లు అడగరు. దైవ సేవకునికి నేనేం తెచ్చాను? పోని మందిరానికి నేనేం తెచ్చాను? గోత్రకర్తలు పెద్దలైనటువంటి వారు ఒక్కళ్ళు తేలేరు అనుకో, అందరూ కలిసి గ్రూప్ కండి. అవునా? 10 మంది ఒక గ్రూపు, 10 మంది ఒక గ్రూపు, 10 మంది ఒక గ్రూపు. 10 మంది కలిసి ఒక జత బట్టలు తీస్తే ఒక 10 గ్రూపులు ఉంటే 10 జతలు బట్టలు అవుతాయి కదా, కావా? ఆయన సంవత్సరం అంతా మళ్ళీ కొనుక్కోవాల్సిన పని ఏముంటుంది? వచ్చి మేము కాన్పులేసి నెట్టుపోతాయి. అయ్యా అవన్నీ ఏం చేసుకుంటాడు పాస్టర్? వైపు ఎప్పుడు తెల్లగా తిరుగుతుంటాడు అటు ఇటు. అవునా? తిరుగుతుంటాడు. 100 సార్లు దొక్కిన స్టార్ట్ కానీ మోటార్ సైకిల్ చూసారా మీరు? 100 సార్లు దొక్కితే స్టార్ట్ కాదు.
ఒకరోజు ఆడికి వచ్చి తొక్కుతున్నాడు చర్చి దగ్గర. రే ఇట్లా అన్న, నేను స్వతంత్రంగా అంటాను, నేను మీకు దైవజనుడు నా కొడుకు, రారా అన్న. యా నేనే వచ్చాడు. ఆ బండి అర్జెంట్కి తీసుకుపోయి నేను చెప్తాను ఫోన్ చేసి ఆడ తీసుకుపోయి పెట్టేయిపో అన్న. ఎందుకయ్యా ఇది పోతే ఇంక మళ్ళీ నేను ఆ పోవడం రావడం కూడా ఉండదు అని అన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు పోయి ఆడ పెట్టుకో అన్న. అక్కడికి పెట్టి ఫోన్ చేశాను నేను, కొత్త బండి ఇచ్చి పంపియండి అని. దేవునికి స్తోత్రం. మరి మీకేదా ప్రేమ చెప్పండి. ఒక్కొక్కళ్ళు కనీసం 1000 రూపాయలు వేసుకున్నారు అనుకోండి, ఖర్చు పెట్టరా? కాళ్ళు ఇరిగింది పెట్టరా? మూతి వంక పోయింది పెట్టరా? నీ మూతి వంక కోసం ఆయన ఆడవాళ్ళని ప్రార్థన చేయడానికి, నీ కాలు ఇరిగితే ఆయన నేర్చుకుంటూ ప్రార్థన చేయాలి, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ఆయన ప్రార్థన చేయాలి, నీ భర్త మారాలంటే ఆయన ప్రార్థన చేయాలి, నీ భార్య మాట మారలేదంటే ఆయన ప్రార్థన చేయాలి, నీ పిల్లల కోసం ఆయన ప్రార్థన చేయాలి, నీ కుటుంబానికి ఆయన దేవుని కంచెను వేసినంత వరకు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాడు. మరి మీరేం చేస్తున్నారు? కనీసం మనిషికి ఒక 1000 రూపాయలు వేసుకొని మోటార్ సైకిల్ దైవ సేవకులు తిరగాలి, ఎక్కడికెక్కడికో ప్రార్థనలకు వెళ్ళాలి, ఏదో స్థలాలకు వెళ్ళాలి, ఎక్కడికంటే అక్కడికి రాత్రి అనక అపరాత్రి అనక మీరు పిలిస్తే పరుగులు ఎత్తుకుంటూ వచ్చి మీకోసం ప్రార్థనలు చేయాలి. కాదా? చెప్పండి, మీరే చెప్పండి. కాదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు మళ్ళీ అవునా? అవును కదా. మనందరం చేద్దాం. దైవ సేవకుడు ఆ బండి మీద తిరిగాడంటే దీవెనలన్నీ మనకే. యేసు ప్రభు తిరిగినట్టే ఆ బండి మీద. తెలుసా మీకు? యేసయ్యని మీరు ఆ బండి మీద గాడిదనెక్కిచ్చారు. యేసు ప్రభుని గాడిదనెక్కిచ్చి ఏం చేశారు వాళ్ళు? గాడిదనెక్కిచ్చి ఏం చేశారు? మళ్ళీ పట్టలు పరిచారండి. వాళ్ళ భుజాల మీద ఉన్న వస్త్రాలు తీసి గాడిద వెళ్తా ఉంటే మళ్ళీ పరిచారు. గాడిద కాళ్ళు బురదేగా, గాడిద బురదలో పండుకునేదేగా, గాడిద చెరువులో మేసేదేగా. దాన్ని తీసుకొచ్చి దాని మీద ప్రభువుని ఎక్కించి ఆ ప్రభు ఎక్కిన గాడిదకు వస్త్రాలు పరిచి ఆ వస్త్రాల మీద గాడిదను నడిపించారు. దైవ సేవకుడు అంటే యేసయ్య ఎక్కిన గాడిదలం మేము. మరి మాకెక్కడ మీరు వస్త్రాలు పరుస్తున్నారు? మాకెక్కడ మీరు షాకిరి చేస్తున్నారు? ఏదో ప్రార్థనకు వస్తారు, వెళ్ళిపోతారు. అమ్మా అన్నం వండాలమ్మా అంటే వండేస్తారు, తినాలమ్మా అంటే చెప్పకముందే తినేస్తారు, అంతే కదా. దైవ సేవకునికి మనం ఎక్కడ తోడ్పాటు పడుతున్నాం? దైవ సేవకుని మాటకు ఆయన చెప్పకూడదండి. ఆయన చెప్తే అడుక్కునేవాడు అవుతాడు. గాడ్ సర్వెంట్ ఈజ్ నాట్ ఏ బెగ్గర్. దేవుని సేవకుడే. మరి ఇంకా అడుక్కునేవాడు కాదన్నప్పుడు ఇంకా ఆయనకెందుకయ్యా అని అన్నప్పుడే ఇంకొక దైవజనునిగా నా మనసు చలించి, మీకు లేని ప్రేమ దేవుడు నాకు ఇస్తే నేను కొనిపెట్టాను. మీరు కూడా అదే పని చేయాలి. ప్రతి ఒక్క విషయంలో ఎందాకనయ్యా మనము చనిపోయేటప్పుడు ఏమీ ఎత్తుకొని పోం. తీసుకువెళ్ళి ఎవరైనా ఉన్నారా? ఏం తీసుకుపోం. అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి పెట్టాలి. దేవుడు మన కోసం పరలోకములో మనకు అవసరమైంది అక్కడ ఉంచుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం, వామ్మో నేనేదో ఆశామాష అనుకున్నాను. దైవ సేవకులు చెప్తుంటే ఆయన చెప్పినట్టు ఈడ ఉంది. అమ్మమ్మ దేవా ఇది ఎవరికయ్యా? నీకేనమ్మా. బంగారు పిల్ల. వామ్మో ఈ రోడ్లేదయ్యా ఇట్లే ఇచ్చారు. మా ఇంట్లో తారు రోడ్లు వేస్తారు మా ఊర్లో. ఏడేందయ్యా బంగారంతో వేశారు. ఉందా బైబిల్లో? బంగారు వీధులలో నడిచేదారు ప్రియా యేసురాజును నే చూసిన చాలు. మహిమాలోనే నాయనతో ఉండే చాలు. ప్రియా యేసురాజును నే చూసిన చాలు. మహిమాలోనే నాయనతో ఉండే చాలు. ఆయనతో
మహిమ రాజ్యములో మనం ఉంటే చాలు. మనము ఉండాలంటే మందిరాన్ని ప్రతిష్ఠించినట్టు, మందిరాన్ని అభిషేకించినట్టు, పాత్రలను ప్రతిష్ఠించినట్లు, పాత్రలను అభిషేకించినట్లు దైవ సేవకుని కూడా మనము అభిషేకించాలి. ఆమేన్. ఈస్టర్ పండుగ వచ్చినప్పుడైతే మన సంఘం, అది కూడా మన సంఘమే, మన సంఘంలో నేను ఇంట్లో బయలుదేరేది భయము. నాకే ఒరే బాబు వీళ్ళు ఇట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడ తెచ్చుకుంటారో ఏమో, మన గంపలు గంపలు పూలు తెచ్చుకుంటారు, గంపలు గంపలు పూలు తెచ్చుకుంటారు. మెట్టు ఎక్కి కాలు పెట్టబోయేసరికి అయ్యా ఆగంటారు. ఇక వస్త్రాలు పరుచుకుంటూ పూలు చల్లుకుంటూ నన్ను స్టేజ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకంటే పెద్ద గాడిదను కదా, పెద్ద గాడిదను, యేసయ్యను మోసే పెద్ద గాడిదను. మరి ఎప్పుడన్నా చిన్న గాడిదకి కూడా చేయండి అమ్మా. చేస్తారా ఇప్పటి నుండి? ఆమేన్. చెప్పాలి ఒకసారి ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే దైవ సేవకుని గౌరవిస్తామో, ఎప్పుడైతే దైవ సేవకుని ప్రేమిస్తామో, ఎప్పుడైతే దైవ సేవకుని ఎంత భయభక్తులు కలిగి ఉంటామో, యెహోవా దీవెన, యెహోవా ఆశీర్వాదము, యెహోవా కృప మనకు నిరంతరము తోడుగా ఉండి నడిపిస్తుంది. అదే ప్రతిష్టత దినము. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.